హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ వ్లాగ్స్. ఈరోజు నేను శబరిమల యాత్ర 2024లో నేను వెళ్ళినప్పుడు మన తెలుగు భక్తులు ఎవరైతే ఎదుర్కొన్న సమస్యలు ప్లస్ 2024లో శబరిమల యాత్ర పూర్తి వివరాలు అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతానే అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి. మీకు ఇప్పుడు కనిపించేది వావర్ స్వామి మసీదు. ఇది ఎర్మేల్లో ఉంటుంది. అయ్యప్ప స్వామి భక్తులు ఎర్మేలుకు వచ్చి వావర్ స్వామిని దర్శించుకొని తర్వాత శబరిమలకైతే వెళ్తారు. సో ఇక్కడ వావర్ స్వామి మసీదు ఎదురుగానే అయ్యప్ప స్వామి తను బాల్యంలో ఉన్నప్పుడు ఏదైతే వేటాడడానికి పులిని వేటాడడానికి వెళ్ళాడో దానికి సంబంధించిన విల్లు, బాణాలు, కత్తులు అన్నీ అయ్యప్ప స్వామి వాడిని మొత్తం ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడి నుంచి వావర్ స్వామి ఆటవికుడు కాబట్టి అదే గెటప్లో అయ్యప్ప స్వాములందరూ సో ధర్మశాస్త్రానికి అయితే రీచ్ అవుతారు. వావర్ స్వామి మసీద్ దగ్గర నుంచి ఎర్మేల్లో ఉన్న ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి గుడి అయితే 1 కిలోమీటర్ ఉంటుంది నియర్లీ. సో ఇక్కడ వావర్ స్వామి మసీద్ దగ్గర నుంచి ఇదే వేషధారణలో అయ్యప్ప స్వామి భక్తులు మొత్తం కోలాహలంగా డ్యాన్సులు వేస్తూ డప్పులతోటి మేళతాళాలతోటి ఈ ధర్మశాస్త్రాన్ని అయితే చేరుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ధర్మశాస్త్ర ఎంట్రీ. ఎర్మేల్లోని ధర్మశాస్త్ర దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే పంబకైతే వచ్చాము. ఇక్కడ పంబలో ఇప్పుడే స్నానాలు అయితే అయిపోయాయి. పంబ దగ్గర అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. పంబ దగ్గర మనం స్నానాలు ఆచరించి దాని తర్వాత ఇరుముడులకి మనం హారతలు అయితే ఇచ్చుకొని పంబ నుంచి శబరిమలకైతే యాత్ర అయితే స్టార్ట్ చేశాము. సో భక్తుల క్రౌడ్ అయితే బాగా రద్దీగానే ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నైట్ ఇప్పుడు టైము 10:30 అవుతుంది. అయినా కానీ భక్తుల రద్దీ అయితే మామూలుగా అయితే లేదు. సో ఈ వీడియోలో మీకు భక్తులు ఎలా ఉన్నారు, మన తెలుగు భక్తులు పడిన కష్టాల గురించి అయితే నేను పూర్తిగా అయితే వివరిస్తాను. సో ఈ వీడియో పూర్తి దాకా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడే మేము శబరిమల కొండపైకి అయితే రీచ్ అయ్యి క్యూ లైన్లో అయితే ఉన్నాము. క్యూ లైన్లో భక్తుల రద్దీ చూస్తున్నారు కదా మీరే ఎలా ఉందో. అసలుకి ఇసుకేస్తే రాలే అంత ఖాళీ అయితే కనిపించట్లేదు మాకు. సో ఈరోజు నైట్కి మాకు దర్శనం అవుతుందా లేదా అని కూడా మాకు డౌట్గా అయితే ఉంది. సో చూద్దాం అసలుకి ఏమవుతుందో అని చెప్పేసి. ఇప్పుడే క్యూ అయితే వదిలారు. సో మెట్ల మీద అయితే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, కానీ భక్తుల రద్దీ మామూలుగా లేదు. సో అసలుకి
ఎక్కడ చూసినా కానీ అందరు నెట్టుకుంటా ఉన్నారు. అసలుకి చిన్నపిల్లలు అయితే మామూలుగా ఇబ్బంది పడట్లేదు. సో పీక్ టైంలో భక్తులు ఉన్నవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి చిన్నపిల్లలని అయితే తీసుకురావద్దని అయితే నా సజెషన్. మా దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. మేము తీసుకొచ్చిన ఇరుముడిని మా గురుస్వామి అయితే విప్పతీస్తున్నాడు. ఎందుకనంటే అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకానికి మనం తీసుకొచ్చిన నెయ్యి అయితే చేయించుకొని వెళ్ళాలి కాబట్టి సో గురుస్వామి ఇరుముడిని విప్పదీస్తున్నారు. సో ఇది అయిపోయిన తర్వాత మనం ప్రసాదాలు అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతాం. ఇప్పుడు మీరు చూస్తుంది మాల వేసుకోకుండా సివిల్లో వచ్చిన భక్తుల క్యూ అయితే చూస్తున్నారు. దాని తర్వాత అయ్యప్ప స్వాములు దర్శనం అయిపోయిన తర్వాత ఈ ప్లేస్లో అయితే కూర్చొని వాళ్ళ ఇరుముడిని ఇప్పుకొని నెయ్యాభిషేకానికి నెయ్యినైతే ఇరుముడి నుంచి అయితే తీసుకొని తర్వాత నెయ్యాభిషేకానికి అయితే తీసుకొని వెళ్తారు. సో ఇప్పుడు మంది అన్ని నెయ్యాభిషేకం అవన్నీ అయిపోయాయి కాబట్టి ప్రసాదాలు అయితే తీసుకొని స్టార్ట్ అవ్వడమే ఇంకా. సో ప్రసాదాల దగ్గర అయితే క్యూ భారీగా ఉందైతే చెప్తున్నారు. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా ఉంటుందో అయితే చూసి ప్రసాదాలు అయితే తీసుకుని మళ్ళీ మనం బ్యాక్ టు నెల్లూరు. ഉന്നതകളിലും ബന്ധത്തിലുള്ള അശോകൻ സ്വാമി ഒന്നറിയാൻ കല്യാണം ഭവനിയോഗത്തിലേക്ക് ഒരു ഒന്നാം സ്വാമി കല്യാണം ഭവനിയോഗത്തിലെത്തി ഈ അശോകൻ സ്വാമി